రైట్ అండి. సో ఇట్లా 98లో జాయిన్ అయ్యాను డీఎస్పీగా. జాయిన్ అయిన తర్వాత వీ వర్ ఆల్ కన్ఫర్డ్ విత్ ఐపీఎస్ ఇదంతా కూడా అనమాట. 2006కి ఇచ్చారు. సో తర్వాత పలు చోట్ల కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా ఆ ప్యాషన్ తోటి వర్క్ చేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా మనకి ఏంటంటే అక్కడ ఉన్న సమస్యల మీద కొంత ఇది వర్క్ చేయడానికి ట్రై చేస్తుండేవాళ్ళం. సో ట్రైనింగ్లో ఉన్నప్పుడే నేను ఇక్కడ హయత్ నగర్లో ఎస్ఐ ఆర్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంటే అన్నీ చేయాలి, కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ దాకా అన్ని డ్యూటీస్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఎస్ఐ డ్యూటీస్ చేస్తున్నాను రామోజీ ఫిల్మ్ సిటీ, మన ఇది హయత్ నగర్ ఉంది కదా, హయత్ నగర్ దగ్గర చేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే సింపుల్ ఇది ఒక కేసు వచ్చిందనమాట. ఆ కేసు కూడా ఎట్లా ఆడదంటే లారీల్లో అన్ని మొత్తం అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర దాబాలు ఉండేవి. ఆ దాబాల దగ్గర ఆగి టార్పోలిన్ ఉంటుంది, పైన టార్పోలిన్ కట్ చేసి సామాన్లన్నీ ఎత్తుకెళ్తుండేవాళ్ళు అనమాట. సో లారీల్లోంచి సామాను పట్టుకెళ్తుండేవారు. ఆగినప్పుడు ఆ సామాన్లు ఎత్తుకెళ్తుండేవారు, పక్కన వేరే లారీలు వెళ్ళి తీసుకెళ్తుండేవారు. సో వెళ్తుంటే ఇట్లా తరచుగా కంప్లైంట్స్ వస్తుంటే జనరల్గా అనుమానం ఎవరి మీద పోతుంది, ఆ డ్రైవర్ మీద పోతుంది. వీడు ఏమీ లేకుండా ఉంటే అంత లారీ సామాను ఖాళీ చేయాలంటే కనుక అది డ్రైవర్కి సంబంధం లేకుండా అవ్వదు కదా. సో అందుకోసం ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అందరు పోలీసులు లాగానే నేను ఫస్ట్ తీసుకొచ్చి అది ఆ సామాను ఒక రోజు కంప్లైంట్ వచ్చింది. నేను ఎస్ఐగా డ్యూటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఇది సార్ ఒక 70 అట్టపెట్టెలు ఇది పెన్నులు ఉన్నాయి, రోటోమ్యాక్ కంపెనీ అని, ఇప్పుడు ఈ కొఠారీ ఇండస్ట్రీస్ ఉంది కదా, పాన్పరాగ్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళది 70 అట్టపెట్టెలు పెన్నులు పోయాయి అనమాట. పెద్ద అట్టపెట్టెలు ఇంత ఉంటాయన్నమాట, కాటన్స్ అనమాట. ఈ కాటన్స్లో అట్టపెట్టెలు అన్నీ మాయమైపోతే అప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మనం మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు ఉన్న డ్రైవర్ని పట్టుకొచ్చాం. అతను ఎక్కడో నల్గొండ దగ్గర ఎక్కడో అతను డ్రైవరు. సో అప్పుడు తెలియదు కదా, ఇంకా జస్ట్ అప్పుడే ఉద్యోగంలో చేరాం. వాడిని పాపం బెదిరించడం, అదిరించడం, ఏదో 2 తనటం అవి చేసాం, కానీ అతను ఏమీ లేదు అతని నుంచి. తర్వాత అర్థమైందనమాట, సో ఇది కాదు అసలు, ఇది మనం ఆలోచన సెన్సెస్ కోల్పోయి మనం ఆలోచన చేస్తున్నాం అని చెప్పేసి. సో అప్పుడు వీళ్ళని అడిగాం, ఆ కంపెనీ వాళ్ళని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఈ పెన్నులన్నీ కూడా 70 పెట్టెల్లో తీసుకెళ్తున్నారు, ఒక్కొక్క పెట్టెలో 1000 పెన్నులు ఉన్నాయి, అంటే 70,000 పెన్నులు ఉన్నాయి. ఈ 70,000 పెన్నులు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నప్పుడు ఈ పెన్నులు ఫస్ట్ టైము చెన్నైలో లాంచ్ చేస్తున్నారు. సో లాంచ్ చేసిన తర్వాత అప్పుడు కంపెనీలోకి మార్కెట్లోకి వస్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఇది మార్కెట్లో రిలీజ్ కాలేదా అన్నాం. అంటే రిలీజ్ కాలేదన్నారు. సరే ఓకే, అంతవరకు పెట్టుకున్నాం. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఎవడో చెప్పాడు అనమాట, వీళ్ళ కంపెనీ వాడే, సార్ ఇక్కడ మన బేగం బజారు, సిద్దింబర్ బజార్ ఏరియాలో ఈ పెన్నులు అమ్ముతున్నారు అనగానే ఇప్పటిదాకా లాంచే కాలేదు కదా. అంటే మనకి లాజిక్ కూడా ఏముందంటే నెక్స్ట్ వాళ్ళకి చెప్పింది, అరే ఈ పెన్నులు మరి ఇప్పటిదాకా లాంచ్ కాలేదంటే మనం ఒకసారి, నేను హైదరాబాద్ని కాబట్టి నేను వెంటనే చెప్పాను, ఈ ఏరియాస్ ఉంటాయి కొన్ని, ఈ దొంగ సామాన్లు కొనేటటువంటి ఏరియాస్, ఆ ఏరియాస్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎవడన్నా వచ్చి అమ్ముతుంటే కనుక అది మనకు వెంటనే అక్కడ మనకి చూడండి అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ కూడా పెట్టామన్నమాట. కొంతమంది కానిస్టేబుల్స్ని కూడా టీమ్గా పెట్టి చేసామన్నమాట. చేస్తే మనకి వీళ్ళకి సంబంధించిన ఒక చిన్న ఎంప్లాయీ ఒక అతను వచ్చి చెప్పాడన్నమాట, సార్ అక్కడెక్కడ అమ్ముతున్నారు సార్ ఆ ఏరియాలో అని అన్నాడు. సరే అప్పుడు కొంత మళ్ళా కాలేజ్ పిల్లల్లాగా మొత్తం వెళ్ళేసి అదేదో మా కాలేజీకి కావాలని చెప్పేసి ఏదో అట్లా పెన్నులు అని చెప్పి ఒక షాప్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ షాప్లో మొత్తం ఈ పెన్నులు వాళ్ళు కొన్ని తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. దాని మీద కాటన్ మీద కన్సైన్మెంట్ నెంబర్ కూడా ఉందన్నమాట. నెంబర్ మీద ఉంటే కూడా వెంటనే దాన్ని ట్రేస్ చేసి దాని నుంచి మళ్ళీ వర్కౌట్ చేస్తే అది ఒక పెద్ద గ్యాంగ్, కర్ణాటక సంబంధించిన గ్యాంగ్, అట్లాంటిది ఒక దాదాపు 100 కేసులు డిటెక్ట్ అయినాయి అనమాట. ఈ ఒక్క కేసుని పట్టుకున్నప్పుడు ఇట్లాంటి 100 ఇలా గోడౌన్కి వెళ్ళాం అనమాట. గోడౌన్కి వెళ్తే పెద్ద గోడౌన్, దాని నిండా మొత్తం లారీల లోడ్లు, బహుశా మొత్తం చాలా సామాన్లు ఉన్నాయన్నమాట. సో అంటే హార్లిక్స్ డబ్బాలు దొరికాయి, ఇంకేదో చాక్లెట్ డబ్బాలు, ఇట్లా రకరకాలు అనమాట. అంటే ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే అనేది మనం ఏంటంటే లాజికల్గా పోతే కనుక ఎర్లియర్ స్టేజ్లో మనం ఏంటంటే థింక్ డిఫరెంట్లీ, అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని మనం చూసి కొంచెం లోపలికి వెళ్తే కనుక ఇన్ని సామాన్లు దొంగతనం చేసిన వాడు ఎక్కడో అమ్మాలి, పెన్నులు అమ్మాలి కదా, ఊరిని దొంగతనం చేసినప్పుడు అయితే ఉండడు కదా. పెన్నులు అమ్మాలంటే ఇది ఏదో బంగారపు షాప్లోనూ అమ్మినట్టు అంత ఈజీ కాదనమాట. పెన్నులు అమ్మాలంటే కనుక అది చాలా విస్తృతమైన నెట్వర్క్ అన్న ఉండాలి, లేదా అది ఈజీగా బయటకు వచ్చేది ఉండాలి. అండ్ ఆల్రెడీ దాంట్లో ఉన్న లీడ్ ఏంటంటే ఇంతవరకు రిలీజ్ కాల మార్కెట్. సో అట్లా అంటే మనం కొంత లోతుగా వెళ్తే కనుక ఏ కేసు అయినా సమస్యకైనా ఏ సమస్యకైనా పరిష్కారం లేకుండా సమస్య అనేది ఉండదు. ఏ కేసు కూడా మనం సాల్వ్ చేయకుండా కేసు అనేది అది ఉండటం అనేది అది జరగదన్నమాట. సో ఖచ్చితంగా చేయొచ్చు. రైట్. సో అట్లా ట్రైనింగ్లో దట్ వాజ్ ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన కేసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.